అరే పొట్టిన నీకు కూడా చెప్తున్నా ఎల్లంపల్లిగా, వీళ్ళ వల్ల ఇవాళ ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం డిస్టర్బ్ అవుతుంది. 2 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజైనా మేము వెళ్ళామా? ఏ రోజైనా మేము మాట్లాడామా? ఏ రోజైనా మేము వాళ్ళ పేరు ఎత్తామా? ఏదో పాపం వాళ్ళు 11 సీట్లు వచ్చినాయి, ఆ ప్రెస్టేషన్లో ఉన్నారు, సరే వాళ్ళు పాపాలు వాళ్ళు పోతారులని మాట్లాడుతుంటే మీరు రోడ్ల మీదకి వచ్చి మా నాయకుడు లోకేష్ గారిని బండబూతులు. పోనీ విచారణకి సిద్ధం అన్నాక మేమేమైనా పారిపోతే, మీరన్న ఛాలెంజ్కి మేము వదిలేస్తే మీరు పారిపోయారా అని చెప్పి తరువుకుంటూ వస్తామని మా ఇంటి దగ్గర రావచ్చు, మా ఆఫీస్ దగ్గర రావచ్చు, లేదంటే మా నియోజకవర్గం రావచ్చు, ఎక్కడికైనా రావచ్చు. మేము మీ ఇంటి దగ్గరకు వస్తామని చెప్పాం, మీ పార్టీ ఆఫీస్కి వస్తామని చెప్పాం. దాని మీద లేదు, చర్చ లేదు. దాని మీద వివరణ ఇచ్చాం. 18,000 డిఎస్సి ఉద్యోగాల మీద చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు 8 నెలల నుంచి. వాళ్ళు ఎంతో కష్టపడి పిల్లలు, వాళ్ళందరూ యువకులు ఉద్యోగాలు తెచ్చుకుంటే నీకేంటి కడుపుమంట? నీ గ్రూప్ 1లో లాగా ఇక్కడ ఏమన్నా అవినీతి జరిగిందని, పచ్చకామెర్లోడికి ఊరంతా పచ్చగా వచ్చిందని నీకేమన్నా బాధ? దాడులు చేశారు బోండావమ్మ. ఎవడు మీద చేశాడండి దాడులు? నీకులాగా పట్టాభి ఇంటి మీద దాడి చేసినట్టు పట్టాభిని ఏ విధంగా ఇంటి మీద దాడి చేశారో రాష్ట్రం మొత్తం చూసింది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేశారు, ఏ విధంగా చేశారో ఊరంతా చూశారు. పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద. ఇదే నత్తిపండుగాడు బ్యాచ్ అంతా, ఈ చిల్లర రౌడీలు అందరూ వెళ్ళి మీ ఎవరూ లేనప్పుడు ఉంటే ఆ రోజు చెప్పేవాళ్ళం మీ సమాధానం. తర్వాత నేను వెళ్ళి చెప్పా, రండి నా కొడుకులారా, ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉంటాను, చూసుకోండి మీరు, యూట్యూబ్లో ఉంటుంది ఆ వీడియో. మా నాయకుడు కూడా ఇక్కడే ఉన్నాడు, 48 అవర్స్ ఉంటాం ఇక్కడ మేము. మీ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, పోలీసు మీ దగ్గర ఉన్నారు, రౌడీలు మీ దగ్గర ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రండి చూసుకుందామని చెప్పా. ఒక్కటి రాలా. మీ అవ్వడం లేనప్పుడు పార్టీ ఆఫీస్ మీద తగలబెట్టారు, పగలగొట్టారు. మరి ఏదండి దాడి అంటే? పట్టాభి మీద చేసిన దాన్ని దాడి అంటారు, చంద్రబాబు గారి ఇంటి మీద చేసిన దాన్ని దాడి అంటారు, పార్టీ ఆఫీస్ మీద చేసిన దాడి అంటారు, బోండావమ్మ మీద మాచర్లో చంపబోయింది దాడి అంటారు, గుడివాడలో బోండావమ్మని చంపబోయింది ఆ రోజు దాడి అంటారు. మీరు రోడ్డు కట్టంగా టెంట్ వేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు లోకేష్ గారిని బూతులు తిడుతుంటే, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడుతుంటే, మీకు అన్ని సమాచారం మీకు ఇచ్చి చర్చకు సిద్ధము అని అన్నా కూడా తిడతా ఉంటే, మేము వెళ్ళి అడ్డుకుంటే దాని దాడా? మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బోండా ఉమా, అతను ఎమ్మెల్యే కాదు, వీధి రౌడీ, వీధి గోండా. అతని మాటలు చూస్తుంటే అరే బొరే తురే ఏంటి, అసలు ఏం మాట్లాడు నువ్వు? అసలుకి ఎమ్మెల్యేవా తాగుబోతువా? నువ్వేమన్నా ఒక తాగుబోతు ఏ విధంగా రోడ్డు మీద ఎత్తే మాట్లాడతాడో ఆ విధమైన మాటలు మాట్లాడితే ఇంటికి వస్తా. మీ ఇల్లు మాకు తెలియదే ఏంటి? మేము రాలేమా మీ ఇంటికి వస్తా నీకున్న గన్మ్యాన్ని పోలీసు పట్టుకొని ఏదో అక్కడికి వస్తాను ఇక్కడికి వస్తాను, మా కాన్స్టిట్యున్సీ టాప్ 8, నీదే కాన్స్టిట్యున్సీ 8 అయితే ఇంకా ఆంధ్ర రాష్ట్రం అంతా ఇంతకంటే దరిద్రం ఇంకోట్లేదు. నీ కాన్స్టిట్యున్సీ 8వ పొజిషన్లో ఉందంటే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలు ఉన్నట్టు లెక్క. కాన్స్టిట్యున్సీలో ప్రజలను చూస్తావు ఎప్పుడైనా కానీ? కాన్స్టిట్యున్సీ సమస్యల మీద ఎప్పుడైనా నువ్వు పరిష్కారం చేసావా? ఎప్పుడే కానీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందుబాటులో ఉన్నావా? నువ్వా కాన్స్టిట్యున్సీలో ప్రజల గురించి మాట్లాడేది? నీకు తెలుగుదేశం పార్టీలో ప్రాబల్యం పోయింది. మీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ నేను నమ్మట్లేదు. నువ్వు ఎన్ని వివరణలు ఇచ్చినా కూడా వాళ్ళు సంతృప్తి చెందట్లేదని చెప్పని ఈరోజు వ్యక్తిగత దాడులు తిరుగుతున్నావు. దేనికి భయపడేది లేదు.
మేము ప్రజా పోరాటాలు చేస్తున్నాం. నీలాక దందాలు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయట్లా. మేము ప్రజలతో కలిసి పోరాటం చేస్తున్నాం. నువ్వు భయపెడితే భయపడిపోతావు అనుకుంటున్నావా? ఎన్నాళ్ళు భయపెడతావు? నువ్వు ఎన్నాళ్ళు భయపెడతావు అంటున్నా? చాలు, ఇప్పటికి 2 ఏళ్ళైంది నీ భయాలు, నీ మాటలు చూసి. ఈరోజు ప్రతి ఒక్కరు నవ్వుకుంటున్నారు. ఇటువంటి దద్దమ్మకి మనం ఓటేసి గెలిపించామా అని చెప్పని, ఇటువంటి దద్దమ్మలు ఎమ్మెల్యే అయ్యారని చెప్పని ఈరోజు సెంట్రల్ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఈరోజు పేదవాడి రక్తం తాగుతున్నావు కదా బోండవమ్మ, నువ్వు ఒక ఎమ్మెల్యేవా? సిగ్గుచేటు నువ్వు ఎమ్మెల్యే చెప్పాలంటే. పేదవాడి దగ్గర రక్తం తాగుతావా? వాళ్ళు రోజువారీ బతికేవాళ్ళయ్యా. ఈరోజు వ్యాపారం చేస్తే వాళ్ళ ఇంటికి కూడి వెళ్తుంది. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లెనిన్ సెంటర్ కావచ్చు, బీసెంట్ రోడ్డు కావచ్చు, బిఆర్టీసీ రోడ్డు కావచ్చు, ఫుడ్ కోర్ట్ కావచ్చు, ఎక్కడ బండి పెడితే అక్కడ డబ్బులు వసూలు చేసేవాడివి. అటువంటి డబ్బులు అవసరమా? వాళ్ళు ఉసురు పోసుకుంటావు నువ్వు అని మాట్లాడితే నీ మీద సూట్ వేస్తాను. నేను చెప్పిన తప్పేమన్నా ఉందా? నేను ఉమాకి ఒకటే మీ ద్వారా అడుగుతున్నాను. అతను టీటీడీ బోర్డు మెంబర్గా చేశాడు కదా, అతనికి దేవుడి మీద నమ్మకం ఉంటే ప్రమాణం చేయమని చెప్పండి. ఏ బండి దగ్గర డబ్బులు వసూలు చేయలేదని చెప్పని, ఎవరిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన ప్రమాణం చేయమని చెప్పండి. నిజంగా కనుక అతను దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఏ వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఏ బళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఏ బీసెంటర్ డబ్బులు తీసుకోలేదు, ఏ బిఆర్టీసీ దగ్గర డబ్బులు వసూలు చేయట్లేదు, ఏ ఫుడ్ కోర్ట్ దగ్గర డబ్బులు వసూలు చేయట్లేదు అని కనుక చెప్పుంటే కనుక, నిజంగా అతను దేవుడి దగ్గర ప్రమాణం చేస్తే నేను నా మాటలు విత్డ్రా చేసుకుంటా. దేవుడి దగ్గర ప్రమాణం చేయమని చెప్పండి. ఊరికి లాయర్ ఉన్నారు కదా అని నోటీస్ పంపిస్తే మాత్రం భయపడిపోతామా? మీరు అనుకుంటున్నారు మీరు వసూలు చేసిన డబ్బులు ఎవరైతే వసూలు చేశారో సాక్ష్యాధారాలు మా దగ్గర పెట్టుకున్నాం. మాకేమి తెలియక మేము మాట్లాడట్లేదు. అన్నీ కూడా ప్రతి ఒక్కటి సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి బయట పెడతాం. పేదవాళ్ళ రక్తం తాగుతూ మరి ప్రతి సవాళ్ళు ఇంటికి వస్తాను, నీ సంఘం చూస్తాను, నీ అంతు చూస్తాను అంటే భయపడిపోతామా? నా సవాలు కనుక నువ్వు స్వీకరిస్తే, ఏదైతే నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం గుడికి బోర్డు మెంబర్గా చేశావో, నా కాన్స్టిట్యున్సీలో 2024 నుంచి ఇప్పటి వరకు కూడా ₹1 కూడా దందా వసూలు చేయలేదు. ఏ బిల్డింగుల దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఏ బండి దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదు అని చెప్పి ప్రమాణం చేసే సత్తా ఉందా? అప్పుడు నా మాటలు విత్డ్రా చేసుకుంటా తప్ప నువ్వు ఏదో భయపెడతానో వాటికి నేను భయపడే వ్యక్తిని కాదు. నా మాట మీద ఎప్పుడు నేను స్టాండ్గా ఉంటా అని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటాను.